అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్రాలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి రెండో పార్ట్ అనమాట, పల్లెటూరు 2.0 అనమాట. అస్సలు ఎక్స్పెక్టే చేయరు ఇన్ని జంతువులు ఉన్నాయని చెప్పేసి. నిజంగానే కోయటోళ్ళు ఇన్ని జంతువులు పెంచుతారు, ఇంత ఉంటుందని చెప్పి అయితే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. ఇది మీరు కూడా వాచ్ చేయండి, థ్రిల్ అవుతారు. స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ ఇట్. ఆవులా, ఇది గోశాలంట. ఆవులు కూడా పెంచుతున్నారు ఇక్కడైతే. ఫస్ట్లో ఉన్నాయంట దండిగా, ఇప్పుడైతే లేవు ఆవులు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాక్ ఇచ్చాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆవును వదిలిపెడతారు అనమాట. అసలు వాటికి ఫీడింగ్ ఇవన్నీ ఫీడింగ్ వేసేటివి. నిజంగానే ఇది వచ్చేసి కోవిడ్ అయితే ఉన్నట్లేదు, ఇండియాలో ఉన్నట్టే ఉన్నది నాకైతే. ఎంత పెద్దది, ఎంత. ఇది వచ్చేసి ఖర్జూరం కొట్టే మిషను. అంతా సపరేట్ చేయవచ్చు అనమాట. లోపల నుంచి వేస్తారు. ఆ లోపల నుంచి వేసినప్పుడు ఇది బయట చెత్త అంతా పడిపోతుంది అనమాట. ఖర్జూరం మటుకు సైడ్ కొట్టేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద మిల్లు ఉన్నట్టున్నది, చాలా పెద్దది. కానీ స్టాఫ్ కూడా చాలా దండిగా మంది ఉన్నారు. మళ్ళీ పైన ఫ్లోర్లు కూడా ఉన్నాయి చూడండి. మనమైతే ఎంత దూరం పోతామంటే వస్తానే ఉన్నది మొత్తం అంతా. అక్కడ బోట్ కూడా ఉన్నది చూడండి. ఇవన్నీ మనం ఇప్పుడు వచ్చేసి గుర్రాల కాడికి వచ్చేస్తున్నాము. ఇది రైడింగ్ పోయే గుర్రాలు అనమాట. ఎన్ని నా గుర్రాలు? ఒకటేనా? ఇది ట్రైన్ అయిందా? నువ్వు ఎక్కి తిరుగుతూ ఉంటావునా? నువ్వు ఎక్కి తిరుగుతూ ఉంటావా? మధ్యాహ్నం పూటలు తిరుగుతారా? ట్రైన్ అయిపోయింది అది గుర్రం ఆల్రెడీ. దానికి చల్లగా ఉండేదానికి ఎండకు తట్టుకోలేదు కదా, అందుకోసం అని చెప్పి ఫ్యాన్ కూడా పెట్టేస్తున్నారు. అనా ఈ విధంగా ట్రైనింగ్ అది పిల్లలు ఉన్నట్టున్నాయనా? పెద్ద వయసునా? ఇది ట్రైనింగ్ కాని గుర్రం, కొత్త గుర్రం అంటది. తెచ్చారు తెల్ల గుర్రం. కానీ ఒకటి వచ్చేసి పుల్ల గుర్రం, ఇంకొకటి వచ్చేసి తెల్ల గుర్రము. గాడిదలా? అదే గాడిదలు కూడా ఉన్నాయనా? గాడిదలు ఏం చేస్తారన్నా? పాలు ఏడేం పని చేపించారు? బొరు మోసేదానికి సామాన్లు ఏమన్నా ఎత్తుకునేదో గాడి పొడి ఇప్పుడు గాడిదలు కూడా ఉన్నాయి, దానికేసి కడతారు ఫ్యాక్కేసి. ఓకే సామాన్లు మోపించారు దాని. ఇప్పుడు కూడా ఏమన్నా మట్టలు కానీ గిట్లు కానీ ఏమన్నా కోటోళ్ళు తిప్పేదానికి మొత్తం. చూడు, కార్లు ఉన్నా కూడా కోటోళ్ళు వచ్చేసి గాడిదలు ఇప్పుడు కూడా వాడుతున్నారు. గాడిదలు కానీ గాడిదలు బండ్లు కానీ. దేనికంటే ఇది వచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ కాబట్టి. అక్కడ వచ్చేసి మనకైతే జెర్సీ ఆవు అయితే కనిపిస్తుంది. జెర్సీ ఆవే కదా నాదే. చాలా ఇదిగా ఉందా. ఇంకొక విషయం ఏంటంటే మనకు రంజాన్లో వచ్చేసి గిర్గి అని అంటారు కదా, అక్కడ కూడా వీళ్ళు రెంట్కి పంపిస్తూ ఉంటారు ఇట్లాంటి బండి వేసి. ఇది 20 మంది దాకా మోస్తుందంటే ఇది తగలాలంటేనే భయంగా. ఏమన్నా పుడుతుంది మొగదేనా? ఇదే ఇది మొగదా? ఇది మొగది, అది ఆడదంట. కప్పులను అయితే పెట్టున్నారు మన అన్న వాళ్ళు లేడా. వాటి బండి కూడా చూపిస్తుంది చూడు. ఇది వచ్చేసి వాటి బండి అనమాట. బాగున్నావనా? ఇంకా మొత్తం ఇవన్నీ చెట్లే, ఏం కాదులే. కానీ ఏం పేరు నా నీ పేరా? హరి. 10 సంవత్సరాల నుంచి. ఎట్లా ఉండదు నా కోయట? చుట్టీకి ఎప్పుడెప్పుడు పోతా ఉంటావా? ఏం కాదు కదా, కోయటోళ్ళు మంచోళ్ళు కదా. మనం లోపల చూస్తాం 10 ఏళ్ళు. అదే 10 ఏళ్ళు చేస్తా అంటే ఇంక అప్పటికి ఎంత మంచోళ్ళు. కొంతమంది అక్కడక్కడ వైరల్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మేకలు అనమాట. ఈ కొండ మేకలు ఉన్నట్టు ఉన్నాయన.
ఒక్కొక్కరికి అది బుడ మేక నల్ల బ్లాక్ దానికి 4-5 పుట్టినాయి. దేనికి ఆ నల్లానికా? అన్ని చిన్నయ్యరా, అవి హైట్ పెరగవు అంతవరకే ఇంక పెరిగేదిలే. వీటికి ఎంత సంవత్సరాలు ఉన్నా కూడా ఇంతే, నీళ్ళు గిళ్ళు వాటిని కడిగేది గిడిగేది ఏం లేదా అంటున్నాడు. ఏ పాసగల లోపలికి కూడా మనుషులు రానిరంట. పోవాలి మొహలుగా పోవాలంటే మ్యాథ్ తీసుకుంటా తరుముకుంటా ముందుకు తోలుతా మ్యాథ్ తప్ప వ్యాపారం చేస్తా. ఒక రోజు అట్ట ఇట్టాకి అనుకునేస్తుంది. పైసలు అంతా ఏమన్నా గుర్తు అడిగి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి అవి అక్కడ పనిచేసిన వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వంట, అంత డేంజర్ అంట. అవి వీళ్ళు కూడా పోయేదానికి ఆలోచించిపోతున్నారు లోపలికి పోవాలంటే. ఇంత దారుణంగా ఏమైనా ఉంటాయి ఆ హోటల్లో. కొమ్ములు కూడా ఎంత మామూలుగా తిరగలయ్యి, వెనక్క మటుకు తిరగకూడదంట దాంట్లో. మొత్తంగా లోపల కూడా మేకలు ఉన్నాయంట. కొమ్ములు చూడ అన్నీ అయ్యే గెడటే గెడ మేక అడవి మేకలు అంటాం చూడు. దుప్పులు అంట బయట తిరుగుతాను అడవి మేకలు పొట్టిగా ఉండేటి అడవి మేకలు. కొండగొర్రెలు అంటారా? కొండగొర్రెలు అయ్యే అయ్యి మూతులు మన వాళ్ళు ఎవరి ఉంటున్నాయి. ఎవర్రా హైట్ పెరగవాయి. ఈ గూళ్ళో వచ్చేసి 24 గంటల మెత్తగా ఉంటది, కడుపుండా తింటది, కడుపుండా పనుకుంటది. మనిషికి గాడు లేదు ఆ లక్షణాలు. చూడు, ఇది మంచి జీవితం పొందుతుంది అనమాట కష్టపడకన్నా. ఇది వచ్చేసి 24 గంటల లోపలనే ఉంటుందంట, బయటకి అయితే రాదు. దేని చాలా మెత్తది కానీ ఇది. మనమైతే లోపల ఉన్నాము, భయంకరమైన ఉడుకు కానీ చెమటలు అయితే పట్టిపోతున్నాయి. నిజంగానే చెప్పాలంటే చాలా ఈ కోయిట్ వచ్చేసి చాలా పెద్ద కోయిట్ అన్నట్టున్నాడు. దేనికంటే ఇంత ఉండాలంటే ఖచ్చితంగా వాస్తాలు, రికమెండేషన్లు, డబ్బులు కూడా ఉండాలా ఆస్తిపరుడికినే. ఇక్కడ దుప్పులు కూడా ఉన్నాయంట. దుప్పులు అంటే జంకలే కదనా? దుప్పులు వేరు జంకలు వేరు. వాటికి జాతికి సంబంధించినవి అవి కూడా. అవి కానీ మన ఇంటికాడ తిన్నామంటే వేసేస్తారు లేట్ లేకన్నా. ఇక్కడ వచ్చేసి నార్మల్. ఇంకొక విషయం తెలుసానా, మా పొలాలో కూరగాడ కోసి అమ్ముతారు. తింటారు కదా. ఇండియాలో వచ్చేసి అది వచ్చేసి తినకూడదు, అదొక పెద్ద కేసు. ఇక్కడ వచ్చేసి నార్మల్ అనమాట. లోపల వచ్చేసి దుప్పు ఉండదు, ఆ లోపల వచ్చేసి దుప్పులు ఉన్నాయి. అవి అన్న వచ్చేసి వెనక్కి పోయి డోర్లన్నీ కొట్టా కూడా ఈ కదల దేనికంటే బయట ఎండ అట్లా ఉండాలి. ఎండకు 5 లోపల ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక మనిషి అయితే లోపల పోయేసి దాన్ని వదిలించాడంటే అవన్నీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. చూద్దాం వస్తాయో రావు. అవి అయితే లోపల ఉన్నాయి. పోయమ్మా, నేను ఆడలేదే మంచిదైంది పో. ఇవి వచ్చేసి మొత్తం జింకలు, దుప్పులు అంటారా మనం. అయ్యే జింక జాతికి సంబంధించినవి. ఏందన్నా ఫీడింగ్ ఏందన్నా ఇటుకా? మామూలు మేతనా? గడ్డి తింటాయి, మేత తింటుంది. మేత పొద్దున్నే వచ్చారు 8 గంటలప్పుడు. చూడు, కోవిడ్లో వచ్చేసి లేని జంతువులే ఉన్నాయి. అసలు ఈ జంతువులు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఉన్నాయి. చూడు, జూ పార్క్లో కూడా లేవునయ్యా. ఇంకా పావురాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఉన్నాయన్నా మొత్తం ఇయ్యా? మొత్తం 10 ఉన్నాయి, చనిపోయినాయి. ఇంకా 4 మిగిలినాయి. ఇంకోటి ఉంది లాగా 4. అది కడుపుతూ ఉన్నది ఆ పక్కన. ఏది అది పెద్దదా? అది సెంట్రల్లో వచ్చేసి కడుపుతూ ఉన్నదంట. అంతకుముందు ఒక 10 అయితే ఉన్నాయంట. ఈ ఎండకు తట్టుకోలేక చచ్చిపోయినాయి చాలా వరకు. ఇంకా మిగిలినవి అట్లున్నాయి. ఇంకా మనం అయితే దగ్గరికి పోకూడదు. దగ్గరికి పోయినంటే మనం నాన్న పడుతాయి, భయపడతా ఉన్నాయి. వచ్చేసి చేపలు కూడా ఉన్నాయి. కుందేళ్ళు వచ్చేసి ఎన్ని ఉన్నాయి నా ఫస్ట్? 300 చచ్చిపోయినాయి. 300 కుందేళ్ళు ఉన్నాయంట. 300 వచ్చినాయి ఈ ఎండలు అటువంటివి. అదే అయ్యే కుందేలు ఇంటికాడ అంటే అంతకంత డబ్బు కదా, రెట్టింపు అయిపోయిండు ఈడ. కాబట్టి
కానీ వాళ్ళకి కూడా తెలుసు కోయటోళ్ళకు, వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం కొని కోయటోళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు చూసేదానికి మొత్తం తినరు, ఏం చేయరు అన్ని సూపుడికి. అది ఇది వచ్చేసి బండి అనమాట, ఏంది గాడిద బండి, గాడిద నీడ కట్టేసి వాళ్ళు ఆడ కూర్చుంటారు అనమాట లోపల. అదొక సరదా. మొత్తం ఇవన్నీ చెట్లే, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే దిక్కు లేనన్ని చెట్లు ఉన్నాయి. మనం ఒక్కరమే కానీ వచ్చామంటే ఏడు నుంచి అడిగిపోతాం కూడా మనకు కూడా అర్థం కాదు, అంత పెద్దది. కానీ బండి వచ్చిపోయేదానికి ఒక మటుకు దారి అయితే పెట్టేస్తున్నారు. దేనికంటే వాళ్ళు కోయటోళ్ళు మ్యాక్సిమం వచ్చేసి నడతారు అనమాట, కారులో పోయి కారులోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం అంతా స్టాఫ్ అంతా మన వాళ్ళే, తెలుగు వాళ్ళు. ఇదంతా ఖర్జూరం అనమాట, పనికిరాని ఖర్జూరం అంతా ఈ వేసి ఈ చెత్త అంతా ఆడిస్తారు. ఆడిచ్చి కాయలు మటుకు వాటికి ఫీడింగ్ అయితే వేస్తారు. ఇదే ఈ కాయలే. చెమటలు అయితే కారిపోతున్నాయి నిజంగానే, దారుణంగా ఉండదు, భయంకరమైన ఎండగానే. ఇప్పుడే ఇటు వచ్చిందంటే ఇప్పుడు అయితే లాస్ట్ మూమెంట్ ఎండ, ఇంకా ఎండ స్టార్టింగ్లో అయితే ఇంకా అసలు చెప్పలేం. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడంతా మొత్తం స్క్రాప్ ఉన్నది చూడండి, ఇవన్నీ మొత్తం స్క్రాపే. ఇక్కడ ఏమేమి పనికిరానివి అన్నీ తీసి ఒక చోటగా వేసేసినారు. ఐరన్ అనమాట మొత్తం, వాటర్ ట్యాంక్ ఇవన్నీ. అప్పట్లో వచ్చేసి ఈ విధంగా ట్యాంకులు అనేది పెట్టున్నారు, ఇప్పుడు వచ్చేసి మొత్తం మారిపోయినారు. ఇప్పుడు ఈ ట్యాంకర్లు పెట్టినారు, పెద్ద పెద్ద ట్యాంకర్లు, నిజంగానే పెద్దవి కానీ చాలా పెద్దవి ట్యాంకర్లు మటుకు. ఇది కూడా చూడు ఎంత ట్యాంకరు. దేనికంటే ఇక్కడ మెయిన్ వాటర్ అనమాట, వాటర్ ఉండదు తక్కువ, అందుకోసం వాటర్ కోసం చాలా స్టోరేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఆస్ట్రిచ్ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ డ్యామేజ్ చేశాడంట. ఇక్కడి నుంచి ఇక్కడికి చీలిపోయిందంట వరకు, ఒకరికి వచ్చేసి తొడకాడ చీలిపోయిందంట. అది ఐరన్ కూడా అంట, దానికి ఒకటి చనిపోయి అంటే దాన్ని కోసే తలిగే లోపల ఇనప కడ్డీలు కూడా ఉన్నాయంట. దేనిగా అదంతా స్ట్రాంగ్ అంట. అబ్బా నాయన, దాని లోపలికి పోతా ఉంటేనే భయం వేసేస్తుంది, అంత భయంకరంగా ఉన్నాయి. బట్ చూపే అంత ఉండదు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి 30 ఎకరాలు అయితే ఇచ్చున్నారంట. 30 ఎకరాలు ఒకరు చూసుకోవాలి, చెట్లు 30 ఎకరాలు ఒకరు చూసుకోవాలి, ఆ విధంగా ఇచ్చేసినారంట. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, 1, 2 కూడా కాదు, చిన్నవి పెద్దవి. కానీ నిజంగానే మనం అడవిలో తిరిగినట్టు ఉన్నది నాకైతే ఫీలింగ్. ఈ ఎడారిలో మనం వచ్చేసి ఇప్పుడు చేపల చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే 3-4 కేజీల నుంచి చేపలు అయితే ఉంటాయంట. ఈ చేపల చెరువులు అనమాట, ఇవన్నీ కోయటోళ్ళు విజిట్ చేసి చూసేదానికి. ఇవన్నీ మొత్తం అది మమ్మల్ని అంత కష్టపెట్టాడు. ఎంత కష్టపడినా చాలా కష్టపెట్టాడు అయితే, కాంక్రీట్ కాల్చి కడ్డీలు అంటాడు, గిడ్డీలు అంటాడు, చాలా పని పెట్టాడు అయితే. చూడు ఎట కట్టాడు, ఏం ఐడియా చూడు మా తోటి. నిజమే, ఆడొచ్చేసి వాళ్ళు చూసేదానికి ఎడ తిరిగేదానికి కదా, బాతులు వేసేదానికి కదా ఆడ బాతు. ఓకే, యువతల బాతులు చూసేదానికి, అవతల చేపలు చూసేదానికి. చలికాలం దగ్గర. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయినా? అయ్యే నీళ్ళు పై నుంచి వస్తాయి, గుంతల నుంచి వస్తూ ఉంటాయి నీళ్ళు. ఓటు నీళ్ళు, బాతులు చేపలు 2 ఉన్నాయి బా. అవును, నిజం సన్న చేపలు అన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి. మీకు కనపడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం చేపలు అయితే ఉన్నాయి, పెద్ద చేపలు కూడా ఉన్నాయి. వీటికి చికెన్ వేస్తూ ఉంటారు. అదే మేత, ఇదా చేపల మేత. పెద్దవి కూడా ఉన్నాయి చేపలు, 2 కేజీలు కూడా ఉన్నాయి. దాని దాని ఉన్నాయి అమ్మా నాయన. అట కదనా, మీకు తక్కువ అయినప్పుడు వేసుకోరా? ఎక్కువ కదా పిల్లలు తెచ్చిస్తారనమాట. వాళ్ళే తెచ్చిస్తారా చేపలు? కదా కోయటోళ్ళు లోపలికి వచ్చిన ఆయనకి వ్యూ పాయింట్ బా, పెద్ద పెద్దవి ఉన్నాయి చేపలు. ఇది జిలేబీలో ఒక రకం అనమాట, పెద్ద పెద్ద చేపలు. కానీ ఎన్ని చేపలు చూడ, జిలేబీలో వేరే రకం.
అవతల వచ్చేసి బాతులు చూసేదానికి, యువతల వచ్చేసి చేపలు చూసేదానికి. కానీ ఏనా చచ్చిపోయింది, బతికే ఉన్నదా? డౌట్ వచ్చేతలకి ఆయన తీసి చెక్ చేసినాడు బతుకున్నదా చచ్చున్నదా అని చెప్పేసి. నిజంగానే భలే నీట్గా పెట్టుకున్నారన్నా. ఇది వచ్చేసి దివానీ అనమాట. వాళ్ళు లోపల నుంచి వస్తారు వ్యూ. డైరెక్ట్ డోర్ తీసానంటే వాళ్ళ వ్యూ పాయింట్ కనబడుతుంది అవతల నుంచి అవతలకి. కొండకప్ప ఈ తెల్లయ్య షో చేపలు, ఈ తెల్లయ్య ఏంది కలర్ ఏంది అట్లున్నాయా? తిన్నారా అయ్యా? అవునవునులే. నడుముతా లేదన్నా, తామర పువ్వు కూడా పెట్టుండదా? మీ క్రియేటివిటీ. తామర పువ్వు కూడా మొలిపించేసారు ఇల్లు. ఇద్దరికి 10 ఏళ్ళు అయిపోయినాయి. యువతలు వచ్చేసి చేపలు అనమాట. ఇంక యువతలు వచ్చేసి మొత్తం బాతులు. ఇప్పుడు కాదు, మొత్తం ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి. కాకపోతే ఏమంటే ఇంకా చలికాలం మొత్తం స్టార్ట్ చేస్తారనమాట. వచ్చే చలికాలానికి నిజంగానే వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు 10 సంవత్సరాల నుంచి అయితే పని చేస్తున్నారంట. 10 సంవత్సరాలు అంటే తక్కువ. దేనికంటే మనుషులు కూడా వీళ్ళకు అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళకి అట్లా జరిగిపోతుంది. బాగుంటుంది నిజంగానే. యాండో ఎడారిలో ఉన్నట్టయితే లేదు, ఇండియాలో ఇంటి దగ్గర ఉన్నట్టే ఉండదు అసలు. కోటాడు సినిమాకి తోడుకోమని అన్నా మిమ్మల్ని. ఏ సినిమాకు? చూడు చూసాడు అరబిలో కింద పడతాను, తెలుగులో చూసాడు, ఏళ్ళు వేసాడు, వేలలు కూడా చూడు. బాబులు 2 చిన్న చూసాడు, ఇంకా వాళ్ళు కూడా చూసుకుంటాడు. భలే చిత్రం ఇక్కడ. మన తెలుగు ఏది మాట్లాడితే అది మాట్లాడతా. త్రిపుల్ క్యారెక్టర్ లేడు, మన లాజిక్ క్యారెక్టర్ అంతా. ముందు లావు 3 అంతా మన 4 అంత లావు ఉన్నాడు, లావు ఉన్నాడు. డైటింగ్ చేశాను, ఆపరేషన్ చేశాడు, కొవ్వు తీసినాడు లోపల. బాబా కోవిడ్ ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. అవి కూడా చెప్పాలా? నైట్ మటన్ బిర్యానీ తీసినాడు, రుబియాని బిర్యానీ తీసినాడు. ప్రతి బ్యాచారం కానీ చుట్టారం కానీ కేఎఫ్సి 14 మందికి అడుగు ఏనా తెచ్చాడు. రొయ్యల బిర్యానీ, చాప్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. నిన్న రాత్రి మటన్, ఫిష్, రొయ్య 3 తెచ్చినాడు. మళ్ళీ పెప్సీలు అరుగుదల కోసం. చూడు నిజంగానే దేవుడు అనే చెప్పుకోవాలా. సమోసాలు ఎందుకు పని చేస్తారు చెప్పు. మళ్ళీ ఏమన్నా తెచ్చుకుంటే కానీ తెచ్చుకున్నా ఆయన ఎక్కువ 32 సంవత్సరాలు. నిజంగానే ఈ అమెరికాలో కానీ ఉంటే సిటిజన్ కూడా వచ్చేసి ఉంటాను ఆయన ఇక్కడ కాబట్టి సరిపోయింది. 32 ఏళ్ళు అంటే సాధారణమైన విషయం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మొత్తం. ఈ లారీ చూడం, ఈ లారీ అక్కడక్కడ జివాలకు నీళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దూరంగా ఉండేది వెహికల్లో తీసుకొని పోతారు నీళ్లు సప్లై అయ్యేదానికి. నిజంగానే చాలా మంది చెప్తూ ఉంటారు రకరకాలుగా. చూడు ఈ విధంగా కోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు, ఈ చెప్పుకోరు కదా. కానీ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మామూలు అది ఎక్కడైనా. కానీ ఇంత మంచి కోయేటోడు, డబ్బులు ఉన్నాయి కూడా, అందరితో నార్మల్గా ఉంటున్నా అంటే చాలా మేలు అనమాట. నిజంగానే ఏరియా వచ్చేసి మషరీఫ్ అంట బాబాది.
చాలా పెద్ద మధురా కానీ అసలు నడచలేము. బండిలో పోయినా కూడా అంత ఇది అనిపించేస్తుంది కానీ తిరగలేము. నిజంగానే నీళ్ళు లేకపోయేతలకే నోరైతే ఆరిపోతుంది నాకైతే. అట్లా ఉంటుంది. రకరకాల జంతువులు మొత్తం ఇదంతా చేను అనమాట. చేనులో ఒక పెట్టి ఉన్నాడు మొత్తం ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి గడ్డి కూడా వీళ్ళు చూడు, ఈ గడ్డి అక్కడంటే అక్కడ పండింది. మామూలుగా వానకు ఎండకు మొలిచింది కూడా వీళ్ళు కోసుకొని ఎత్తుకొని పోయి వంటలకు జీవాలకు అట్లా వేసుకుంటారనమాట. ఇక్కడ వచ్చేసి గడ్డి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కాస్ట్ కూడా ఇక్కడ చూడు. ఇది మనం పిచ్చిగడ్డి అనుకుంటాము. ఈ పిచ్చిగడ్డి వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం. అదే పనిగా మంచి ఎండకైతే కోస్తున్నారు మెట్ట మధ్యాహ్నం. వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు కొడవలో పెట్టి కోస్తున్నారు చూడు. పల్లెటూర్లు ఇట్లా ఉంటాయి కోవిట్లో. ఇంకెక్కడ వచ్చేసి మొత్తం నాటుకోళ్ళు, ఈడ చిట్టుకోళ్ళు అంటారు. మొత్తం ఆ కోళ్ళు పావురాలు అన్నీ గంప కింద వేసేస్తున్నారు. చాలా అంటే చాలా కోళ్ళు ఉన్నాయంట. చాలా వరకు చచ్చిపోయినాయి ఈ ఎండకు. మిగిలినవి ఇవే ఉన్నాయి. మనం అయితే లోపలికి అయితే వచ్చేస్తున్నాము. పైదానికి నీళ్ళు, ఫ్రిడ్జ్, మంచాలు గంచాలు కోవిడ్లో వచ్చేసి ఇట్లా ఉంటాయి అనమాట. రూమ్లో కంపెనీలు ఇచ్చినా కూడా ఇట్నే ఉంటాయి. డ్రైవర్లకు కూడా ఇట్నే ఇస్తారు, కద్దామలకు కూడా ఇట్నే ఇస్తారు. కింద ఒకరు, పైన ఒకరు, ఆడొకరు. ఇక్కడ వచ్చేసి కిచెన్ వంట గంట చేసుకునేదానికి. చలికాలం వచ్చి హీటరు కింద దూరేసి రలస వచ్చేసి ఏసీలు అప్పుడు ఇట్నే ఉన్నాయి. పాత ఏసీలు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ ఎత్తలేమన్నమాట మనం. పాకిస్తాన్ వాళ్ళు మసిలి వాళ్ళు తప్పితే మన వాళ్ళు ఎత్తలేడు దీన్ని. ఈ ఏసీలో మామూలు బరువు ఉండదు. 50 కిలోలు ఈజీగా తక్కువ లేదన్నా కూడా అంత ఉంటాయి. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అవునా, మీకు ఏమైనా సామాన్లకి ఏమైనా కావాలంటే ఎక్కడ తెచ్చుకుంటారు? ఎక్కడి నుంచి ఎంత దూరం? 2 కిలోమీటర్లు నడుచుకుంటా పోతారా అట్నా? సరే అయితే పదాం పా జమ్యాగా. మనమైతే ఇక్కడి నుంచి వీళ్ళకు సామాన్లు అవి తెచ్చుకునేదానికి ఎంత దూరం ఏమో చూద్దాము. మామూలుగా ఎండలో నడుచుకుంటా పోయేది కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాము. నడుచుకుంటా అయితే ఫోన్ కూడా అయిపోతుంది. మనం కారులో పోదాం. ఇక్కడ చైనా బండి అయితే కనిపించింది. నెంబర్ ప్లేట్ లేదు కానీ చైనా స్కూటర్ ఇది. చైనా వాళ్ళు ఇట్టే నడుపుతూ ఉంటారు అనమాట. ఇది స్కూటర్ ఇది. అబ్బా కూర్చునే దానికి బాగుండదు అబ్బా ఇది నిజంగానే. ఎంతమందిని లాగుతుందేమో తెలియదు కానీ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చినాడు సైడు. ట్యాక్సీ వాళ్ళు అతి తక్కువ ధరలో ఇలాంటి మట్టుకు మన ఇంటికాడ మటుకు జనరేట్ అయినాయంటే ఆటోలన్నీ కొంచెం డౌన్ అవుతాయి. వెనకాల గూడు మాదిరి కట్టేసి దీన్ని వేసుకొని పోతా ఉండేది ప్యాసింజర్ టైప్లో. చాలా బాగుండదు నిజంగానే వ్యూ. చూడు అంత బాగుండదు. నాకు తెలిసి ఇది ఎలక్ట్రికల్ అనుకుంటా. దేనికంటే ఇక్కడ బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెడుతున్నారు. వచ్చేసి ఎలక్ట్రికల్ ఇది. చైనా బండి. ఏమంటే ఇది ఖర్జూరం లోడ్ చేసేదానికి ఉపయోగిస్తారనమాట. ఇక్కడైతే ఖర్జూరం కాయలు అయితే పడి ఉన్నాయి. కాయలన్నీ కోసి దీని మీద పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. ప్యాకింగ్ కూడా చేస్తారు. ఇది ఎలక్ట్రికల్. ఇది ముందు నుంచి ఇట్టు ఉన్నది దీని సినిమా. ఇలాంటి కోవిడ్ వాళ్ళు ఇంకా ఉన్నారా అని చాలా డౌట్ వేస్తుంది అసలు. ఇప్పట్లో కొంతమంది కోవిడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇది చేస్తే ఏమవుతుందో ఏం. నిజంగానే మాటల్లో చెప్పినా అనుకుంటారు కానీ చాలా పెద్ద మజురా అనమాట. ఇంత పెద్ద మజురా వచ్చేసి నేను నిజంగానే నా లైఫ్లో ఇంతవరకు చూడలే. కోవిడ్ల వరకు 50 ఎకరాలు, దాని తర్వాత వచ్చేసి కోళ్ళు, కుక్కలు, చేపలు, బాతులు, జింకలు, అడవి జింకలు, ఒంటెలు ఒకటి పెట్టల. ఒంటెలు కూడా వచ్చేసి వీళ్ళు వేరే ఫామ్లో పెట్టున్నారంట. ఒంటెలకు వచ్చేసి సపరేట్గా ఉన్నది. దేనికంటే అది ఎక్కువ ఎడారిలోనే ఉండేది. ఇది కూడా ఎడారే, కాకపోతే ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అనమాట. మొత్తం చెట్లు ఉంటాయి, ఫార్మింగ్ చేస్తారు. చెట్లు కానీ వచ్చేసి
కూరగాయలు అవి వీళ్ళ కోసం వీళ్ళు వేసుకుంటారనమాట సపరేట్గా. చాలా బాగుండదు లోపల నిజంగానే. రూములు అసలు చెప్పాల్సిన పని లేదు, అంత ఇదిగా ఉన్నాయి రూములు కూడా వచ్చేసి. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడికైతే జమ్మాకి పోదాం మనము. వచ్చేసి మనం జమ్మాకి పోదాము సామాన్లు కొనుక్కోవచ్చేదానికి. ఎంత దూరం ఉండదో డిస్టెన్స్ వచ్చేసి ఇది అవుట్ పోయేదానికి వ్యూ అనమాట, వ్యూ పాయింట్. అవునా, మీరు కూరగాయలు ఆడ వేసుకుంటారా లేకపోతే అట్నా? చలికాలం వేస్తాం, ఎండాకాలం చనిపోతాయి. ఏమేమి వేస్తా? కొత్తిమీర, పుదీనా, మొత్తం ఆ కూరగాయ ఈ విత్తనాలు వచ్చేసి ఇంటికాడి నుంచే ఇక్కడే ఉన్నాయి. జమ్యాల గడ దొరుకుతాయి అయితే. మామూలుగా ఎక్కువ వేపించుకోండి, జజ్జీర తినేదాని వరకు. జీర, కొత్తిమీర, కవ్వాకు, బెండకాయలు, వంకాయలు. మామూలుగా మనకు కావాలి, ఎక్కువ కావాలంటే కొత్తిమీర, పక్క మధురాలు, ఈ మధురాలు వచ్చాయి. కొత్తిమీర మన తోటలో పండేది కొత్తిమీర, జజ్జీర, పుదీనా, కవ్వాకు, వంకాయలు. మందుల గింజలు కొట్టాలి. మన మందుల గింజలు ఏం కొట్టాం, నీళ్ళు పడతాం బాగా తాగేది, మంచి నీళ్ళు పడతాం. మనకి ఎక్కువ తినడానికి స్పేర్ పర్సనల్ కొత్తిమీర, పుదీనా ఉంటే వచ్చేసి భయంకరంగా ఉన్నాయి. కత్తిరించుకున్నామా, ఫ్రెష్ గా టన్నామా అవును వేసాం కొరాకు, ఆ టేస్ట్ మారిపోతుంది. ఇలాంటి బండులు వచ్చేసి చాలా ఉన్నాయి. ఇక్కడ 1-2 చోట్ల ఒక దగ్గర ఒక 20-30 అయితే చూసాము. మజురాకు ఒకటి పెట్టుకోండారు ఈ బండ్లు. ఇవి వచ్చేసి ఈ ఇక్కడ దారి అయితే సరిగ్గా ఉండదు కదా, దానికన్నీ యూజ్ అవుతాయంట. మళ్ళీ వచ్చేసి ఈ లోపల వచ్చేసి సంత అయితే జరుగుతుంది. మనకు సుగ్జుమ్మా అయితే ఎట్ట జరుగుతుంది, సెకండ్ హ్యాండ్ కొత్తవి పాతవి ఇవన్నీ ఎట్టయితే సేల్ చేస్తారో అట్ట సేల్ చేస్తారనమాట. ఇక్కడ కోళ్ళు, బాతులు, కుక్కలు, దాని తర్వాత బట్టలు, చేపలు, కుద్ర, ఆకులు, కూరగాయలు మొత్తం అమ్ముతారంట. ఈడ లేనేటియే లేవంట, కానీ ఎప్పుడో ఒకసారి పెడతారంట. మన లక్కీగా మనం ఈరోజు వచ్చాం కదా, ఈ రోజు కూడా పెట్టినారు. మన ఎదురు పక్కన కూడా చైనా బండి ఒకటి ఉన్నది చూడు. ఇప్పుడే మనకు వచ్చేసి ఎదురుగా కంటైనర్ కూడా వస్తుంది, వాటర్ కంటైనరు. అతను ఇక్కడ వాటర్ సప్లై చేస్తారంట. ఇది ఒక ట్యాంకర్ వచ్చేసి 5 దినార్లు అంట. మామూలుగా అయితే 7 దినార్లు అట్ట తీసుకుంటారు. వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు చేస్తారు. వీళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు, ఆ విధంగా జరుగుతుంది. మన వాళ్ళు అయితే షాపింగ్ హోరాహోరీగా పోతున్నారు. వీళ్ళు షాపింగ్ చేసుకోవాలంట. వీళ్ళు ఏమేమి తెస్తారో చూద్దాము. ఇక్కడైతే 180లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కోయటోళ్ళు, అజనబీలు వీళ్ళు ఎక్కువ 180లు వాడతారు. ఈ దారికి వచ్చేసి గేర్ బండ్ అయితే సూపర్గా సెట్ అయిపోతాయి. అసలు మనుషులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మొత్తం అంతా ఆఫ్రికా వాళ్ళే. కానీ ఇక్కడ పాతవి కొత్తవి గుడలు అన్నీ పెట్టేసి ఉన్నారు చూడు. తంజిలా అంటున్నారు, అందరూ అరుస్తున్నారు. कितना भैया? बंदो कितना बंदो? 1-2 दिन సూక్ జుమ్మాన్ అయితే మించిపోయింది. అది ఒక మినీ సూక్ జుమ్మానే ఉండదు. ఈడైతే ఎక్కువ ఇక్కడ పని చేసుకునే వాళ్ళకు సెకండ్ హ్యాండే సామాన్లు యూజ్ చేసుకుంటారనమాట. చాలా వరకు దేనికంటే వీళ్ళ జీతాలు అంతంత మటుకే ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మ్యాక్సిమం సెకండ్ హ్యాండే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి కొత్తవి కూడా అమ్ముతారు, కానీ పెద్ద కాస్ట్ ఏం కాదు.
ఒక 2 దినాలు ఎత్తుకొని పోతే 10 దినాలు 10 గుడ్డలు అయితే తెచ్చుకోవచ్చు. 10 జతలు అయితే. మన వాళ్ళు కూడా బాగా మంచి హుషారుగా డ్రెస్సింగ్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నారు. బూట్లు కానీ ఇవి వచ్చేసి సెకండ్ హ్యాండ్. ఎంత బాగున్నాయి చూడు నీట్గా. కానీ ఇవన్నీ వచ్చేసి బ్రాండెడ్ అంట. బ్రాండెడ్ అని చెప్పేసి వాడు మన నవీన్ గారు కూడా చాలా వరకు తీసుకున్నాడు. గుడ్డలు అయితే బాగున్నాయంట. ఇలాంటి చైనా బండ్లు అయితే చాలా గమనించాం ఇక్కడ. మొత్తం సెకండ్ హ్యాండ్ గుడ్లు కానీ బ్రాండ్ అంట. ఇక్కడ వచ్చేసి సుగుజుమ్మ అనమాట. ఒఫ్రాలో కూడా సుగుజుమ్మ ఉన్నది. క్రౌడ్ మటుకు చాలా ఎక్కువే ఉన్నది. మొత్తం సెకండ్ హ్యాండ్. దేనికంటే ఇక్కడ వచ్చేసి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు సెకండ్ హ్యాండ్ ఎక్కువ యూజ్ అయిపోయి చేపలు గీపలు అన్నీ అమ్మేస్తున్నాయి. మనం వచ్చినప్పటి నుంచి ఈ బాతులు చూస్తున్నాము. ఈ బాతులు ఒక సెట్ అంటే 2 అనమాట. ఒక జత వచ్చేసి దినారంట. దినారకు అమ్ముతున్నాడు. కాకపోతే బాగుండాయి. కానీ మనం చేసుకునేది ఇవన్నీ మనకేం చేత కాదు కాబట్టి మనం అయితే తీసుకోవాలా. మన వాళ్ళకి కూడా అంటే ఇష్టం లేదంట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా గమ్మునైపోయినారు. ఇక్కడ లోకల్స్ అయితే కారులోనే డిక్కీలోనే పెట్టి మొత్తం సామాన్లన్నీ అమ్మేస్తున్నారు. మనం ఇప్పుడు చూసినాం కదా చైనా బండ్లు. ఇవన్నీ ఇప్పుడే చైనా బండ్ల నుంచి మళ్ళీ దిగినారు. ఈ మజరాకు ఒకటి ఉంటారని వాళ్ళు వెనకాల ఎక్కి కూర్చుంటారు. మిగిలిన ఒక అతను అయితే డ్రైవ్ చేస్తారంట. వీటికి లైసెన్సులు ఏమీ లే. ఇక్కడ నెంబర్ ప్లేట్లు కూడా లేవు. ఇక్కడ నమాజ్కి టైం అయిందని చెప్పేసి ఇక్కడ ట్రక్ అయితే ఉన్నది. లారీ డ్రైవర్ కూడా ఉన్నాడు. అతనైతే ఓపెన్ చేసి వాడుకో అని చెప్పినాడు. మొత్తం అందరూ ఉరుజు చేసుకుంటున్నారు అనమాట. అంటే నమాజ్ చేసుకునే ముందు వచ్చేసి కాళ్ళు చేతులు ముఖము అన్నీ కడుక్కొని పోతారు. ఇప్పుడు వచ్చేసి నమాజ్ టైం దగ్గర పడింది. అందుకోసం అని చెప్పేసి నీళ్లు లేకపోయేతలకి ఇక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది అనమాట. వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళే. వాళ్ళు ఆపి కొన్ని లైట్గా వాటర్ అనేది వదులుతా ఉంటే వాళ్ళు పట్టుకుంటున్నారు మొత్తం. బా ఎండకైతే మనం అయితే తట్టుకోలేకే పోతున్నాము. షాపింగ్ చేసినారు వెనకాల చూడ గుడ్డలు. నన్ను అడుగుతున్నారు ఎండకు తట్టుకోలేక ఏం వచ్చేసామంటే ఎండ ఎక్కువ ఉండదు, చాలా ఉండదు ఎండ. నొప్పిగా అంటే బా తలనొప్పిగానే ఎండకే. మొత్తం అంతా వచ్చేసి ఎక్కువ సెకండ్ హ్యాండ్ సరికే ఉన్నది. ఇక్కడ సూగుజుమ్మా వచ్చేసి ఇక్కడ కనబడుతుంది. ఒక మినీ సూగుజుమ్మా అని చెప్పుకోవచ్చు. వాడైతే 5 దినాలు ఇచ్చితే ఒక 10 జతలు వచ్చాయి మా ఇక్కడ గుడ్లు. ప్యాంటు షర్ట్తో కలిపి 10 జతలు వచ్చాయంట. నిజంగానే వాడు వచ్చేసి బంగాళాతను వచ్చేసి ఒక బాతు ఒక సెట్ అనమాట. అంటే 2 బాతులు అనమాట. ఒక 2 బాతులు వచ్చేసి 2 దినాలు అంట అమ్ముతున్నాడు. అవి వచ్చేసి పడుతున్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 1 కేజీ, 2 కలిసి 2 కేజీలు దాకా ఉన్నాయి. ఐ హోప్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.